ఎస్ఎల్బీసీ సొరంగంలో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. డిపిఆర్ డేటా ఆధారంగా టెండర్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 4 చోట్ల పూర్తి కాగా మిగతా 4 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది టీబీఎం మిషన్ వెనక భాగం. దీంతో మిషన్ ని కట్ చేస్తున్నారు రైల్వే మెకానికల్ టీమ్స్. లోకో ట్రైన్ ద్వారా ఆ మిషన్ విభాగాల్ని తరలిస్తున్నారు. మరోవైపు 12 కిలోమీటర్ల వరకు కన్వేర్ బెల్ట్ రన్నింగ్ కొనసాగుతుండగా మరో 2 కిలోమీటర్ల వరకు పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం 13 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళిన లోకో ట్రైన్ బయటకు వచ్చింది. ఎక్కడైతే టన్నల్ బోరింగ్ మిషన్ బ్యాక్ సైడ్ ఉన్న విడిభాగాలు మొత్తం కూడా కట్ చేసి బయటికి తీసుకొచ్చారు. అక్కడ ఏదైతే ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్కి అడ్డుపడుతున్న విడిభాగాలన్నీ కూడా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే మెకానికల్ ఇంజనీర్లు మొత్తం కూడా ప్లాస్మా కటింగ్ ద్వారా అక్కడ వెనకున్న భాగం మొత్తం కూడా టీబీఎం మిషన్ భాగాలు చూడొచ్చు. ఇవన్నీ కూడా కట్ చేసి ఇప్పుడే బయటికి పంపించిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ విధంగా ఈ మొత్తం కూడా టన్నల్ బోరింగ్ మిషన్ బ్యాక్ పార్ట్స్ అనమాట. ఈ రోజుకు సంబంధించి అంటే టన్నల్ బోరింగ్ మిషన్ ఎంట్రీ పాయింట్, అలాగే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిన పాయింట్ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అంటే బ్యాక్ పార్ట్ టీబీఎం మిషన్ బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు కట్ చేసి బయటికి తీసుకొచ్చిన విడిభాగాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి దాదాపు 150 మీటర్ల వరకు కూడా ఈ బురద మట్టి రాళ్ళు అన్ని కూడా పేరుకుపోయిన పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ కొలాప్స్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే కొలాప్స్ అయిన చోట దాదాపు 8 మీటర్ల మట్టి బురద పేరుకుపోయింది. అక్కడి నుంచి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో కొలాప్స్ స్టేషన్కి ఇక్కడ 3 మీటర్లు ఉంది. సో దాదాపు 150 మీటర్ల వరకు ఈ బురద ఇదంతా ఉన్న నేపథ్యంలో దీన్ని క్రమంగా తొలగించేందుకు అయితే అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. డే బై డే ఎదురైతున్న రెస్క్యూ ఆపరేషన్కి ఎదురైన అవాంతరాలను ఎదుర్కొంటూనే, ఆ సవాళ్ళను ఎదుర్కొంటూనే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఆ 13 రోజులుగా జరుగుతున్న ఈ రెస్క్యూ ఆపరేషన్లో డే బై డే ఎన్నో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదురైతుంటే వాటన్నింటి కూడా ఎదుర్కొని అధికారులు ముందుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఈ టీబీఎం మిషన్ విడిభాగాలు అయితే కట్ చేసుకుంటూ బయటకు తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే జీపీఆర్ మిషన్ ఇచ్చిన స్పాట్స్ 8 స్పాట్స్ ఇచ్చాయి. ఆ 8 స్పాట్స్లో ఇప్పటికే 4 చోట్ల తవ్వకాలు పూర్తి చేశారు. మరిన్ని 4 చోట్ల ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. సో త్వరగా అక్కడ ఉన్న మట్టిని టీబీఎన్ విడిభాగాలన్నీ కూడా బయటికి తొలగిస్తే రెస్క్యూ ఆపరేషన్ మరింత సులువుగా అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, టీవీ 9 ఎస్ఎల్బీసీ.